బాబా వంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన అంచనాలు ఎన్నో నిజమయ్యాయి. బల్గేరియాకు చెందిన ఈ అంత జ్యోతిష్యురాలు 1911లో జన్మించారు. 1996లో మరణించారు. అతి చిన్న వయసులోనే చూపుని కోల్పోయారు. ఆ తర్వాతే బాబా వంగాకు భవిష్యత్తు చెప్పే అసాధారణ శక్తొచ్చిందని చెబుతారు. తన జీవిత కాలంలో ఆమె చెప్పిన అనేక అంచనాలు, వైపరీత్యాలు, యుద్ధాలు, అంటువ్యాధులు తర్వాతి కాలంలో నిజమయ్యాయని నమ్ముతారు. కరోనా మహమ్మారి, గల్ఫ్ యుద్ధం, భూకంపాలు వంటి అనేక సంఘటనలు ఆమె మాటలకు దగ్గరగానే జరిగాయి. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబై ఉగ్రదాడులు, రష్యా యుక్రెయిన్ వివాదం, ఇలా ఎన్నో విషయాల గురించి బాబా వంగా చెప్పిన జోస్యం ఫలించింది. దాంతో నాస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్గా ఆమె గుర్తింపు పొందారు. బాబా వంగా చనిపోయిన దశాబ్దాల తరువాత కూడా ఆమె జ్యోతిష్యం, అంచనాల గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె చెప్పిన విషయాలు దాదాపు నిజమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, కరోనా వైరస్, 9/11 దాడుల వంటి అనేక సంఘటనల గురించి ఆమె చెప్పిన అంచనాలన్నీ నిజమయ్యాయి. ప్రతి ఏడాది బాబా వంగా అంచనాలు నిజమవుతూనే వస్తున్నాయి. దీంతో 2026 సంవత్సరం సమీపిస్తున్న కొద్దీ బాబా వంగా అంచనాలు అలజడి రేపుతున్నాయి. ప్రపంచ యుద్ధం, ఏలియన్లతో, గ్రహాంతర జీవులతో మొదటి పరిచయం, కృత్రిమ మేధస్సు, ఆధిపత్యం, ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారం ఖరీదైందిగా మారడం, అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం సంభవించే అవకాశం వంటి భయానక విషయాలు కలిగున్నాయి. ప్రకృతి వైపరీత్యాల గురించి ఆమె అంచనాలతో పాటు మానవులు సృష్టించిన యంత్రాలు మానవులనే నాశనం చేస్తాయన్న మాటలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలామంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశాలుంటాయని ఆమె తన అంచనాల్లో పేర్కొన్నారు. అత్యంత భయానక అంచనాల్లో మూడవ ప్రపంచ యుద్ధం ఉంది. 2026లో చైనా, రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తత పెరిగి తైవాన్, మిడిల్ ఈస్ట్, దక్షిణ చైనా సముద్రంలో పెద్ద యుద్ధం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ యుద్ధం భూభాగాలను దాటి ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం యుక్రెయిన్, రష్యా యుద్ధం, చైనా, తైవాన్ వివాదం ఆమె అంచనాలకు దగ్గరగా ఉన్నాయి. 2026లో ఏలియన్ కాంటాక్ట్, ప్రత్యక్ష సంబంధాలు జరుగుతాయని బాబా వంగా అంచనా వేశారు. భారీ స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి మానవులతో మొదటి సంప్రదింపు జరుగుతుందని చెప్పారు.